ఈ మార్చి 15 నాటికి 75 ఏళ్ళు అయింది తీసి. దర్శకులు కేవీ రెడ్డి గారు. జానపదం తీయాలి అని విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు అనుకున్నప్పుడు కాశీమజిలీ కథలు, అరేబియన్ నైట్స్ ఇవన్నీ పరిశోధించి అల్లావుద్దీన్ అద్భుత దీపం కథని తెలుగుకి అలాగే ఈ భారతీయ వాతావరణానికి అనుకూలంగా దాన్ని మార్చి ఒక సామాన్యుడు రాచకూతుర్ని పెళ్ళాడటం అన్నది ప్రధాన ఉద్దేశంగా, అంటే ఏ సామాన్యుడైనా సరే ఎలాంటి కళలు కన్నా దాన్ని ఎలా సాకారం చేసుకోవచ్చు అన్నది ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే ఒక మోటివేషన్. అది అక్కడ కథ ప్రకారం రాజకుమార్తె, ఈనాడు తీసుకుంటే ఒక ఆశయాన్ని కులమత వర్గ వర్ణ అంతస్తుల విభేదాలు లేకుండా ఆశయం గట్టిగా ఉంటే సాధించగలము అనడానికి. ఈ నేపాళ మాంత్రికుడు ఈ పాతాళ భైరవుని ప్రసన్నం చేసుకోవడానికి తోటరాముని బలిద్దాం అనుకోవడం, చివరికి ఆ నేపాళ మాంత్రికుడే బలి అయిపోవడం. ఇందులో అంజి అంటే అప్పట్లో ఆయన పేరు బాలకృష్ణ, పాత్ర అంజి. అతను ఎన్టీ రామారావు గారు అద్భుతంగా తోటరాముడిగా వేశారు. అతనికి చెలికాడుగా అతను, అలాగే రాణిగారి తమ్ముడుగా హాస్యానికి రేలంగి. ఎస్వి రంగారావు గారి నట విశ్వరూపం మాంత్రికుడిగా ఆయనకి ఇది తొలి పాత్ర. షావుకారు చిత్రం తర్వాత చూసి ఆయన్ని మాంత్రికుడి పాత్రకి పెట్టారు. అతనికి శిష్యుడిగా సదాజపుడి పాత్ర పద్మనాభం. ఘంటసాల గారి సంగీతం. ఇలాంటి అద్భుతమైనటువంటి అన్ని రసమయ సమ్మేళనాలతో, ముఖ్యంగా సినిమా అంతా కూడా వసంతకాలము, వసంత ఋతువు, తీయని పాటలు, వసంతగానమే హాయి అని వసంతం అంటే ఒక ఉగాదికి సంబంధించి వసంతాన్ని చలనచిత్రాలకి, యువత భవిష్యత్తుకి ఆ వసంతం ఎలా తెచ్చుకోగలం అన్న దాని మీద వసంతకాలంలోనే విడుదలైంది. కాబట్టి చైత్రమాసంలో విడుదలై జైత్రయాత్ర సాగించి ఇవాళకి కూడా ఆబాల గోపాలని అలరించే చక్కటి పాటలు, సంగీతం ఘంటసాల గారు, పీరేల గారి గాడం, మాటలు పింగళి నాగేంద్రరావు గారు. ఇప్పటికీ ఊత పదాలు సాహసం చేయరా, డింపక, రాజకుమారి లభిస్తుంది, ఇలాంటివి సాహసం చేయరా, డింపక లాంటివి శీర్షికలతో తర్వాత సినిమాలు కూడా వచ్చాయి. మొత్తం అంతా కూడా విజయ ప్రొడక్షన్స్ వారి స్టూడియోలోనే సెట్లు వేసి మాయామహలు ఇవన్నీ కూడా ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా మాత్రమే. అంటే ఇంకా వేరే ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో ఏమిటి తీస్తున్నారో అవన్నీ ఆ రోజుల్లోనే చేశారు. సిఎస్ఆర్ మహారాజుగా, మాలతి కథానాయిక. అద్భుతమైన ఈ చిత్రం 75 ఏళ్ళు కాదు, దీనికి శత జయంతి అలా ఎన్ని వేల ఏళ్ళైనా వాటిని మనం చూడకపోవడం కాదు, తరతరాలు కూడా చూసేటటువంటి గొప్ప చిత్రం. ఎంత గొప్ప దర్శకులైనా ఆ తరం తీసిన ఈ చిత్రంలా తీయడం